गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य शिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकथाय श्रुतौ वाचं नः सतदात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यक्किरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपथमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। అందరికీ నమస్కారం అండి. మనం ప్రతిసారి అధ్యయనం చేస్తున్నటువంటి ఈ అధ్యయన తరగతుల్లో ఇవాళ శని యొక్క భావశీలాధ్యాయంలో తృతీయం కిందటి తరగతిలో కొంత చూసాం. తృతీయ భావంలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క స్వరూపం లక్షణం కొంత చూసి తరువాత చతుర్థాది భావాల్లో ఉన్నటువంటి శని లక్షణాన్ని నెమ్మదిగా లోపలికి వెళ్దాం. ఈ తృతీయంలో ఉన్నటువంటి శని సంతోషహీనత్వము, అంటే ముందు కంటెంట్మెంటు ఉండదు. లగ్నంలో రవి ఉన్నట్టుగా, లగ్నంలో రవి ఉండేవాళ్ళకి సంతృప్తి తక్కువగా ఉంటుంది. తృతీయంలో శని ఉండేటువంటి వాళ్ళకి సంతృప్తితో పాటు ఏ కోణంలోనూ సంతోషం పూర్తిగా లేనటువంటి స్థితిగతులు ఉంటాయి. చెప్పుకున్నాం మనం కిందసారి తరగతిలో. ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం గమనిద్దాం. తృతీయము ఏకాదశము అన్నిటికన్నా శుభస్థానాలు అని మనకి సూత్రం ఉంది కదా. తృతీయ స్థానము ఏకాదశ స్థానము జాతకంలో ఉన్నటువంటి అన్ని స్థానాల కన్నా అత్యంత శుభమైన స్థానాలు అని ఒక సూత్రం. అది మరి ప్రత్యేక సూత్రం, గట్టి సూత్రమే, అది తీసి పారేయడానికి లేదు. అందులో ఏ గ్రహం ఉన్నా కానీ శుభ ఫలితాన్ని ఇస్తుంది అని మనకి మరి శాస్త్ర నిర్ణయం ఉన్నప్పుడు, ఈ భావశీలాధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ పూర్తిగా యాడ్వర్స్గా కనిపిస్తోంది. ఇది ఎలా తీసుకోవాలి మనం? భావశీలాధ్యాయాన్ని ప్రమాణంగా తీసుకొని తృతీయ శనీశ్వరుడికి సంతోషం అనేటువంటిదే ఉండదని, ప్రయాణాల్లో చాలా కష్టాలు వస్తాయని, ముఖ్యంగా దగ్గర ప్రయాణాల్లో చోరబాధలు, యాక్సిడెంట్లు, సమయానికి వెళ్ళలేకపోవడం వల్ల ఆలస్యం కారణంగా ప్రయాణ సౌకర్యం మిస్ అయిపోయి, ఆ బండి మిస్ అయిపోయి ప్రయాణం ఆగిపోవడం, ఇలాంటివన్నీ మనకి భావశీలాధ్యాయంలో ఇచ్చారు. మరి ఇప్పుడు ఏది తీసుకోవాలి? రెండు కాంట్రవర్షియల్గా ఉన్నాయి. తృతీయంలో ఏకాదశంలో ఏది ఉన్నా సరే మంచిదే మనకి అని మనం చెప్పుకుంటున్నాం చాలా కాలంగా. చాలామంది పండితులు చెప్తున్నదే. మరి ఇక్కడేలాగా అన్నప్పుడు మళ్ళీ మనం ప్రత్యేకమైనటువంటి సూత్రాల మాలిక ఏదైతే ఉందో, బాగా ప్రత్యేకములు, బాగా ముఖ్యములు అయినటువంటి సూత్రావళి మర్చిపోకూడదు. అందులో ఒక సూత్రం మనకి బృహజ్జాతకంలో వరాహమిహిరుల వారు చెప్పారు. ఏ సూత్రము మిస్ కాదు ఫలితం దగ్గరికి వచ్చేటప్పటికి.
2, 3, 4, 5 రకాలైనటువంటి పరిస్థితులు ఒకదానికొకటి గుద్దుకుంటున్నాయి అనుకోండి. అంటే రాశి చక్రంలో గ్రహం ఎక్కడో కర్కాటకంలో కుజుడు ఉన్నాడు అనుకోండి. కర్కాటకం కుజుడు నీచ కదా. కర్కాటక కుజుడు నీచ అనేటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని ప్రసాదిస్తాడు. ఆ నీచలో ఉన్నటువంటి స్థితి చెంది ఉన్నటువంటి కుజుడు 15 డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి. అప్పుడు నవాంశ ఎక్కడ పడుతుంది? స్కార్పియోలో నవాంశ పడుతుంది. స్కార్పియో మార్స్కి ఓన్ హౌస్. కాబట్టి ఈ కర్కాటకంలో ఉన్నటువంటి నీచకుజ ఫలితాన్ని అనుభవించాలి జాతకుడు. దానికి కొంచెం ఆ ఇబ్బందిని తగ్గించేలాగా, అమ్మయ్య అనిపించేలాగా, పక్క నుంచి సహాయం జరిగేలాగా ఈ కుజుని యొక్క ఉచ్చ నవాంశ ఏదైతే ఉందో ఈ కష్టాన్ని తగ్గిస్తుంది. ఒక్కొక్కసారి కష్టాన్ని రూపుమాపి పూర్తిగా పక్కకు పెట్టి సరైనటువంటి పరిస్థితులు వస్తే కనుక ఈ నవాంశలో ఉన్నటువంటి కుజుడు సహాయం చేయడం మొదలు పెడతాడు. అంచేత ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తృతీయంలో ఉన్నటువంటి శని సంతోషహీనత్వము, ప్రయాణాల్లో ఇబ్బందులు, అపశృతులు ఈ మొదలుగా ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా ఆ అవలక్షణాలు, అవగుణాలన్నీ ఇస్తూనే తృతీయ శనిగా కొంత శుభత్వాన్ని కూడా ప్రసాదం చేస్తాడు. అందుకే మనకి భావశీలాధ్యాయం మొత్తం మీద చాలా ముఖ్యమైనటువంటి మార్గము, ముఖ్యమైనటువంటి సూత్రం లాంటిది. ఈ భావానికి ఈ గ్రహము ఏం చేస్తోంది అన్నది చెప్పేటువంటి అధ్యాయమే భావశీలాధ్యాయం. అది ప్రతి భావశీలాల్లోనూ, ప్రతి భావంలోనూ, ప్రతి గ్రహాన్ని చదువుకుంటున్నప్పుడు ఈ మెయిన్ సూత్రం వెనకాతలు వస్తూ ఉండాలి, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండాలి మనకి. అంటే ఆ భావానికి, తృతీయ భావానికి సంబంధించిన కారకత్వాలు ఏవైతే ఉంటాయో వాటి వరకు మాత్రము శనీశ్వరుడు బాగా యాడ్వర్స్గా ఉన్నటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు. అది తీసుకోవాలన్నమాట. అలా భావశీలాధ్యాయం అంతా అలాగే చదువుకోవాలి, ఆ సూత్రం మీదే చదువుకోవాలి. రాశిశీలాధ్యాయం చదువుతాం తర్వాత. మేషంలో శని ఏ ఫలితం ఇస్తాడు, వృషభంలో శని ఏ ఫలితం ఇస్తాడు, మిథునంలో శని, కన్యలో శని, వృశ్చికంలో శని, అలా రాశిలో గ్రహము, ఫలానా రాశిలో ఫలానా గ్రహము ఏ ఫలితాన్ని ఇస్తాడు అనే ఘట్టం చదువుకున్నంత కాలము మన బుర్రలో ఏముండాలి? ఆ రాశికి సంబంధించినటువంటి రాశికారకత్వాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినంత వరకు ఆ గ్రహము అక్కడ పాజిటివ్ రిజల్ట్సా, నెగిటివ్ రిజల్ట్సా అనేటువంటిది ఇస్తుంది అని గుర్తుపెట్టుకొని మిగతా సూత్రాలు దెబ్బ అవ్వకూడదు. అలా రెండిటిని సమన్వయం చేసుకుని వెళితేనే ఫలిత జ్యోతిషము అంటే ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీ అనేటువంటిది సక్సెస్ అవుతుంది. ఏదో ఒక్కదాన్ని పట్టుకొని మనం, అందుకే జాతకం చూసిన వెంటనే ప్రిడిక్షన్స్ చెప్పడం మొదలుపెట్టిన వాడు బాధ్యతారహితమైనటువంటి వాడు, శాస్త్రానికి ఎందుకు పనికిరాడు అన్నారు ఈకే గారు. షడ్వర్గు కట్టుకోకుండా, షడ్బలాలు కట్టుకోకుండా, షోడశవర్గం మాట దేవుడరు, కనీసం షడ్వర్గు రాశి, నవాంశ, త్రింశాంశ, దైకాణం, ద్వాదశాంశ, హోర, ఈ 6 కనీసం. ఒక రాశిచక్రం చూస్తే ఈ మిగతా 5 కూడా బుర్రకి అంటాలి. అప్పుడు దశలు చూడాలి, అప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాలి. ఇది క్రమం. ఇందులో మనం ఈ భావశీలాధ్యాయానికి సంబంధించి ఉన్నాం కనుక తృతీయ భావం నిర్వహించేటువంటి కారకత్వాలు ఏమిటి? మనం భావకారకత్వాలు, రాశికారకత్వాలు, గ్రహకారకత్వాలు అని కారకత్వాలు 3 రకాలుగా ఉంటాయి అని మొట్టమొదటి తరగతుల్లోనే సుమారుగా మొదటి 10-15 తరగతుల లోపలే మనం చెప్పుకున్నాం. నెమ్మదిగా మళ్ళీ చెప్పుకుందాం. ఆ లిస్టులు పోకూడదు, అది లిస్ట్ రాసి పెట్టుకోవాలి. అలా 3వ భావానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినంత వరకు శని బాగుండదు. మరి ఇంకొక ప్రశ్న కూడా వేసుకోవాలి. శనికి ఉచ్చస్థానమైనటువంటి త్వరలో కానీ
స్వక్షేత్రములైనటువంటి మకర కుంభాల్లో కానీ కొంత మిత్రస్థానంగా చెప్పబడుతున్నటువంటి కన్య కానీ, కన్యకి శని మంచివాడే, ఇలా ఉంటే గనక తృతీయం ఆ రాశి అయి, అంటే తృతీయం తుల కానీ మకరం కానీ కుంభం కానీ అయి శనేశ్వరుడు అక్కడ ఉంటే అప్పుడు కూడా ఇంతేనా అనేటువంటి సందేహం రావాలి. దానికి కూడా అదే సమాధానం. తృతీయ భావంగా ఆ రాశికి సంబంధించిన రాశికారకత్వాలు భావకారకత్వాలు ఇబ్బందిగానే ఉంటాయి, మరి అక్కడ శని ఉన్నాడు కాబట్టి. అలాగే తృతీయంలో శని ఉన్నాడు కాబట్టి ఆ రాశులు శనికి మంచి క్షేత్రాలు కాబట్టి మంచికి 2 మార్కులు, చెడ్డకి 1 మార్కు, 2:1 అలాగ మనం ప్రిడిక్షన్ని వంట చేయాలి. ప్రిడిక్షన్ అనేటువంటిది ఇక్కడ ఇలా ఉంటుంది, 2 2 4 2 3 6 అన్నట్టు తీయకూడదు. మన మ్యాథమెటికల్ బ్రెయిన్తో ఎక్కాలు కట్టినట్టు కట్టకూడదు. ఎనలైజ్ చేయగలగాలి. ఎక్కడికక్కడ మనం ఆ ఎనలైజేషన్కి మనకి కావలసినటువంటి మార్గం సమన్వయం మాత్రమే. అలా సమన్వయ బుద్ధి లేకపోతే అస్ట్రాలజీలో ఎక్కడో దగ్గర ఆగిపోతాడు విద్యార్థి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది. ఇలాంటి తార్కికమైనటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది తృతీయ శనే ప్రసాదిస్తాడు సుమా. అందుకే కదా కింద తరగతిలో చెప్పుకున్నాం, తర్కశాస్త్రము వేదాంత శాస్త్రము అంటే మహా పిచ్చి తృతీయంలో శని ఉండేవాళ్ళకి. అది కొంచెం వికటిస్తే ఇబ్బంది పక్కవాడికి. అనవసరమైన టైంలో తర్కం, ప్రతిదానికి తర్కం ఏమిటి? ప్రతిదానికి వేదాంత శాస్త్రాన్ని ముడిపెట్టుకుంటే ఎప్పటికయ్యాను పని. అది తప్పు. కానీ తర్కజ్ఞానము వేదాంత స్పర్శ అనేటువంటివి లేకపోతే అసలు ముందుకెళ్ళడమే లేదు. అంతా తప్పు అవుతుంది జీవితం. ఎక్కువైనా తప్పే, అసలు లేకపోయినా తప్పే. అది కూడా ఉండవలసిన పాళ్ళల్లో ఉండాలి. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గ్రహం తృతీయ శనే. మరి అది పాజిటివే కదా. కాకపోతే అలాంటి డిసిప్లిన్కి మొదటి నుంచి ఈ తృతీయ శని వాళ్ళు అలవాటు పడే విధంగా తల్లిదండ్రులు పెంచమని సూచన. ఏదైనా జాతకంలో ఉన్నటువంటి గ్రహం కానీ భావం కానీ ఏదైనా సరే ఏం సూచిస్తోంది? ఏ విధంగా ఈ జీవిని పెంచితే తరిస్తాడు అనేటువంటి రహస్యాన్ని తల్లిదండ్రులకి గంటలు, సెకండ్లు, నిమిషాలు, ముళ్ళుల్లాగా లగ్నము, రవి, చంద్రుడు, మిగతా గ్రహాలు, మిగతా భావమధ్యమాలు ఇవన్నీ కూడా, వీటితో పాటు ప్రోగ్రెషను, దశలు ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి. ఈ జీవిని ఇలా పెంచండి. ఆ సూచనను అందుకున్నట్లయితే ఓకే. అబ్బే అదేం లేదండి, జాతకం ప్రకారం మనిషిని పెంచడాలు ఇవన్నీ ట్రాష్ అండి అనుకున్నటువంటి మహానుభావులు ఉంటారు. కనీసం 150-200 జన్మలు పడుతుంది ఇక్కడికి ప్రయాణం చేయడానికి. అంతవరకు ఆ మైండ్స్ అన్నీ కూడా, ఆ సోల్స్ అన్నీ ఆ ఎలివేషన్ అంతే ఉంటుంది. సెటర్నియన్ షెల్ అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అలాంటి బుర్రల్ని, అంటే ఆ షెల్ అంటేనే చాలా గట్టిగా చిక్కగా కట్టుకునేటువంటి ఒక గూడు. సెటర్నియన్ షెల్ అంటే విచ్ కెనాట్ బి బ్రోకెన్ బై ఎనీబడి ఇంక్లూడింగ్ ఆల్మైటీ. అది జీవి వాడంతటి వాడు ఏదో జన్మలో బద్దలు కొట్టుకుని బయటికి రావాలి తప్ప అంత చిట్లం కట్టుకుపోయి ఉంటుందన్నారు ఆ షెల్. ఆయన సాధన అనేటువంటి పుస్తకం, రెమినిసెన్సెస్ అనుకుంటాను, ఆ పుస్తకంలో ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సోల్ ఎలివేషన్ గురించి వర్ణిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ తీస్తే ఈ సూచనల ప్రకారం జీవితాన్ని, అందుకే కదా వ్యంజయతి శాస్త్రమేతదు తమసి దీపే ఇవ, అది ఆయన చెప్పింది, వరాహమిరుల వారు చెప్పింది. చీకటిగా ఉన్నటువంటిని బతుకనేటువంటి రూమ్లో నేను ఒక కొవ్వొత్తి దీపం లాంటి శాస్త్రాన్ని ఇస్తున్నాను. ఈ కొవ్వొత్తి వెలుగులో ఆ చిట్ట చీకటిని పారద్రోలి జాగ్రత్తగా రూమ్ వెలిగించుకో. దీనికి మాస్టర్ చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఎంఆర్ఎల్ రావు గారు. ఆయన చెప్పింది అయితే ఒక శ్లోకపాదంలో చెప్పాడు, కానీ చిమ్మ చీకటిగా ఉన్నటువంటి జీవితంలో చిన్న వెలుగు అంటే ఆ వెలుగును నువ్వు పెద్దది చేసుకో అని చెప్పడం అంటే అర్థం ఏమిటి? మనకి తెలుసున్న వెలుగులు 16,
అమ్మవారి కళలు 16 కదూ, వృద్ధి కళలు 16, క్షీణ కళలు 16 కదూ. అలా గాలికి రెపరెపలాడుతున్నటువంటి మన బుద్ధి అనేటువంటి కొవ్వొత్తి వెలుగు ఒకరోజు అమావాస్య, ఒకరోజు పౌర్ణమి నైనా అలా కాకుండా స్థిరంగా ఒక చిమ్నీ పెడితే దీపం ఎంత చక్కగా నించుని వెలుగుతుందో, స్థిరమైన వెలుగును ప్రసాదిస్తుందో, అలాగా గురు అనేటువంటి చిమ్నీని ఈ బుద్ధి అనేటువంటి వెలిగి ఆరిపోతున్నటువంటి దీపానికి చుట్టూరా నిలబెట్టుకోనాయన. అయితే గురువుగారు దొరక్కపోతేనో అన్నట్ట. ముందు ఆ సందేహం వదిలే. గురువుగారు దొరక్కపోవడం ఏం లేదు, గురువుగారికి నువ్వు దొరుకు. ఆల్రెడీ గురువుగారు ఉన్నారు కాబట్టే నీకు నడిపిస్తున్నారు కాబట్టి ఈ సందేహం దాకా వచ్చావు. ఈ సందేహాన్ని మళ్ళీ ఆయన పాదాలకే వదిలేస్తే ఆయనే నడిపిస్తాడు. అప్పుడు ఈ వెలుగు చెదిరిపోకుండా ఉంటుంది, స్థిరంగా నిలబడుతుంది. స్థిరంగా నిలబడితే గదిలో ఉన్న వస్తువులన్నీ కనపడతాయి. అంటే జీవితంలో ఉన్నటువంటి సన్నివేశాలు అవి తన్నుకోకుండా ముందుకు పడిపోకుండా ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళిపోతాం. దట్ ఈస్ ది ఓన్లీ అండ్ ఇంపార్టెంట్ పర్పస్ బిహైండ్ ఎస్ట్రాలజీ. అది మర్చిపోకూడదు మనం. అంచేత ఈ శనీశ్వరుడు తృతీయంలో ఉంటుండగా ఒక్కొక్కసారి కొంతమందికి భ్రాతృ నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పుకున్నాం. బుద్ధి కాస్త వక్రంగానే ఉంటుంది. ఎప్పుడు తృతీయ శని ఉండి కుర్జుడి చేతిలో చెడిపోతే, మార్స్తో ఎఫ్లిక్షన్ పొందినటువంటి థర్డ్ సాటర్న్ బాగా వక్రబుద్ధి, ఉపకారం చేసిన వాళ్ళకు కూడా అపకారం చేసేటువంటి బాగా ఏహ్యమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి స్థితి అప్పుడు అది ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఎందుకు ఆ బుద్ధులు వస్తాయి? ఆ దుర్బుద్ధులు అత్యాస ఉంటుంది. తృతీయంలో శని ఉండి కుజుడి చేతిలో చెడిపోతే కనుక విపరీతమైనటువంటి ఆశ, దానికి అంతు ఉండదు. ఆ అత్యాస వల్లే దుష్ట మార్గాలు పట్టాలి. దుష్ట మార్గాలు పట్టారు కాబట్టే దుష్టమైనటువంటి ఆలోచనలు చేస్తారు. దుష్టమైన ఆలోచనలు చేస్తున్నారు కాబట్టే ఉపకారం చేసిన వాళ్ళు కూడా అపకారం చేస్తారు. అంతే, దాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అంచేత ఇక్కడ దుర్గుణాలు అనేటువంటివి ఎలా ఉంటాయి? రాగము ఉంటే ద్వేషం ఉంటుందిట. పతంజలి యోగ సూత్రాల్లో చెప్తారు పతంజలి వారు. రాగం ఎక్కడైతే ఉంటుందో ద్వేషం అక్కడే ఉంటుందిట. రాగము ద్వేషము అనేటువంటివి ఉంటే మిగతా ఖచ్చితంగా ఉంటాయి. కామం ఉంటే క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అంటే ఆ మిగతా వాటన్నిటికీ కూడా అరిషడ్ వర్గాల్లో మిగతా 5ంటికి కామమే బేస్ అన్నారు. కోరిక, కామం అంటే ఇది కావాలి అనేటువంటి కోరిక. అప్పుడు రాగద్వేషం ఇవన్నీ వచ్చేస్తాయి. లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇంకా ఒకటి కాదు. ఉత్తరేషాం దృఢభూమి అన్నారు. అలాగా అని మిగతా ఉన్నటువంటి 5ంటికి ఇదే దృఢభూమిట, కామము అనేటువంటిది, ఆ కోరిక అనేటువంటిది. అది ఇక్కడ ఏమవుతుంది? సరైనటువంటి కామం ఉండాలి, సరైనటువంటి కోరిక ఖచ్చితంగా ఉండాలి. ఏమిటి సరైన కోరిక? ఆదివారం నాడు ఎస్ట్రాలజీ చెప్పుకుందాం, గురువారం నాడు కూడా మళ్ళీ వల్లి పెట్టుకుందాం, మిగతా వారాల్లో దాన్ని ఏదో టైం పెట్టుకుని చదువుకుందాం. సౌందర్యలహరి చక్కగా నోటికి వచ్చేలాగా రోజుకి ఒక శ్లోకం తీసుకుని ఒక 10 సార్లు 15 సార్లు అదే పనిగా వల్లి పెడదాం. లలితా సహస్రం 2 శ్లోకాలు చొప్పున 183 శ్లోకాలు కూడా కనీసం ఒక 6 నెలల్లోనైనా నేర్చుకుందాం. ఇలా ఉండిన కోరికలన్నీ ఉన్నాయి కదా, ఇవి మంచి కోరికలు. వీటి వల్ల ఏమవుతుంది? అనాయసేన మరణం వినా దైన్యేన జీవనం. ఆ 2 కోరికలు కోరేటువంటి సుస్థితి వస్తుంది, శుభమైనటువంటి స్థితి. అది అనాయాసంగా, ఆయాసం లేకుండా మరణము అంటే శరీరం విడిచిపెట్టడం. వినా దైన్యేన జీవనం. ఈ సూత్రాలన్నీ కూడా వేదాంత సూత్రాల్లాగా కనిపిస్తాయి. చూడడం చేతకాని వాడికి, వ్యాఖ్యానం అందుకోని వాడికి. వేదాంత సూత్రాలు మాత్రమే కాదు, ఎస్ట్రాలజీ అనేటువంటిది ప్రాపర్గా చదువుకుని ఎస్ట్రాలజీని ప్రాపర్గా యూజ్ చేసుకున్నటువంటి వాడికి ఇవి వస్తాయి. అనాయసేన మరణం వినా దైన్యేన జీవనం ఖచ్చితంగా అబ్బుతాయి, సందేహం ఏం లేదు. ఎక్కడ మిస్ అవుతున్నాడో అక్కడ మిగతా గ్రహస్థితి మన మీద పనిచేస్తూ ఉంటుంది. అట్లా తృతీయంలో శని ఉంటుండగా పుట్టినటువంటి వాళ్ళకి
ఇమ్మీడియట్గా మనం కుజుడు కానీ ఈ శనిని ఇంకా చెడగొడుతున్నాడా లేదా, బృహస్పతి వల్ల ఏమైనా కాస్త లాభాలు ఉన్నాయా లేదా వెంటనే చెక్ చేయాలి. ఇటు బృహస్పతి ఇటు కుజుడు రెండు ఇమ్మీడియట్గా చూడాలి. శనీశ్వరుని చూసినప్పుడు, రవిని చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని శుక్రుణ్ణి బృహస్పతిని రెండింటిని చూడాలి రవి స్థితిగతులు చూస్తున్నప్పుడు. అలా చూస్తే తప్ప ఆ గ్రహాలు బలంగా ఉన్నాయా లేదా అనేటువంటిది అర్థం కాదు. ముఖ్యంగా శనీశ్వరుడికి సంబంధించి ఇంత డీప్గా ఎందుకు చెప్పుకోవాలి అంటే కారణం ఉంది. ఎంత పెద్ద ఎస్ట్రాలజర్ అయినా, ఎంత గొప్పవాడైనా సరే జాతకం అంతా ఒకలా చూస్తాడు. జాతకంలో ఉన్నటువంటి శనీశ్వరుణ్ణి మాత్రమే ఒకలా చూస్తాడు. చూడాలి కూడా. ఎందుకంటే ఆ మాత్రం ఈ మాత్రం ఏమైనా గడిచి గట్టెక్కుతాడా జాతకుడు? ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనా? అదేదో పల్లెటూరులో కొండవతల పుట్టాను సార్ అంటే ఇక మరి అక్కడే కొండకి యువతలే ఉందో తెలియకుండా బతికేసిన వాళ్ళు ఉన్నారు 70, 80, 90 ఏళ్ళు. అక్కడే కొండ అవతలే పుట్టారు, అక్కడే అయిపోయింది, అక్కడే శరీరం విడిచారు, అక్కడే వెలిగించారు. ఇక మరి ఇంకంటే అదొక రకమైనటువంటి జన్మ అనుకోవాలి. ఇంకా దాని గురించి మనం ఎక్కువ వర్ణించుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు. అలా లేకుండా కాస్త ఏదన్నా ఎలివేషన్ ఉందిట ముందుకెళ్ళేట అంటే జాతకంలో ఉన్నటువంటి శనీశ్వరుడు మాత్రమే చుక్కాలని ఇంకొక పక్కకి తిప్పగలగాలి. గ్రహరాజుల్లో ఆ చివర ఒడ్డున రవి గారు ఉంటే ఈ చివర ఒడ్డున శనీశ్వరుడు గారు ఉంటారు. అందుకే వాళ్ళిద్దరూ ఎవరు? రవిపుత్రం యమాగ్రజం, శనీశ్వరుడు అడ్రస్ అది. అంచేత అటుపక్క ఆయన ఉంటాడు, ఇటుపక్క ఈయన ఉంటాడు. జాతకం ఎటు నడుస్తుందో మనకు అర్థమైపోతుంది. అంత ఇంపార్టెంట్. మనం శనీశ్వరుణ్ణి అల్లాటప్పగా చూస్తే అర్థం అవదు. ఈ శని తృతీయంలో ఉన్నాడు, కుజుడి చేత ఖచ్చితంగా స్క్వేర్ ఆస్పెక్ట్, డిగ్రీ ఆస్పెక్ట్ పొంది ఉన్నాడు అనుకోండి. అప్పుడు అవగుణాల్లో ఎంత చిరాకైనటువంటి అవగుణాలు చూపించాడంటే శాస్త్రంలో ఫోర్జరీ సంతకాలు పెట్టడం, ఫోర్జరీ నోట్స్ ప్రిపేర్ చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అలాగే ఈ రైలు కొల్యూషన్స్ అవి ఉంటాయి కదా, ట్రైన్ పడిపోయింది, ఫిష్ ప్లేట్లు తప్పించారు, సంఘ విద్రోహ శక్తులు అని వింటుంటామే. అలాంటి బాగా బృహత్ ప్రణాళికతో కూడినటువంటి ఉపద్రవాలు సృష్టించేటువంటి వాళ్ళ జాతకాలు కూడా ఈ తృతీయ శనితో ఉంటాయి. చాలా చిరాకు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మిగతా వాళ్ళకి చిరాకు. ఇప్పుడు ఏం చెయ్యాలి? తృతీయంలో శనీశ్వరుడు ఉంటే ఎంత దారుణమైనటువంటి వర్ణన వర్ణించారు సార్, బాగానే ఉంది. కలిపురుషుడి కన్నా ఈ వర్ణనే భయంగా ఉంది. మరి దీనికి రెమెడీ ఏమిటండి? చక్కగా ఒకే ఒక్క రెమెడీ, జీవితాంతము ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయడం ఒక పాలసీ కింద పెట్టుకోవాలి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు. ప్రతిరోజు నువ్వుల నూనె రాసిన తర్వాతే స్నానం, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు జీవితాంతము నూపప్పు ఆహారంగా తీసుకోవాలి. మనకి సాధారణంగా చాలామందికి ఒక పిచ్చి సెంటిమెంట్ ఉంటుంది. సోమవారము శనివారము నువ్వులు ముట్టుకుంటే మనకి శని అంటుకుపోతుంది. ఎవరు? కొట్టువాడు శని. ఎందుకు అంటుకుంటుంది? ఏమీ అంటుకోదు సరికదా. మన జాతకంలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క యాడ్వర్స్ గుణాలు ఏవైతే ఎమిట్ అవుతున్నాయో అవి పాజిటివ్గా మారుతాయి. అంటే శనీశ్వరుడు బాగులేడు జాతకంలో అంటే అర్థం ఏమిటండి? పూర్వ జన్మల్లో వరసగా 10, 15, 20 జన్మల్లో డిసిప్లిన్ అనేటువంటి పదమే తెలియకుండా, దాని ఆ స్పెల్లింగే తెలియకుండా, క్రమశిక్షణ అనేటువంటిది, క్రమము తెలియదు, శిక్షణ తెలియదు, అలా పడబడ్డ గాడిదలల్లే బతికారు అని గుర్తు. శనీశ్వరుడు చెడిపోయిన జాతకాలు అంటే మనం తరగతి కాబట్టి ఉన్నది ఉన్నట్టు కనుక మాట్లాడుకోవాలి కాబట్టి మరి చెప్పుకోవాలి, తప్పదు. ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయడం అవ్వదు. జాగ్రత్తగా అందిపుచ్చుకోండి ఈ విషయాన్ని. శని చెడిపోయేట అంటే క్రమశిక్షణ లేకుండా కొన్ని జన్మలు 10, 15, 20, యథాశక్తి 50 జన్మలు గడిపాడని అర్థం. ఈ జన్మలో మరి అంత గట్టిగా క్రమశిక్షణని నేర్పిస్తాడు శనీశ్వరుడు అని అర్థం. దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. నేను కలెక్టర్ని కదా, మా ఆవిడ డాక్టర్ కదా,
పిల్లాడు తృతీయంలో శని ఉన్నాడంత మాత్రాన్ని వాడిని రోజు నువ్వుల నూనె రాస్తే ఆ జిడ్డంతా ఇల్లు పట్టించేస్తా, ఇలా ఆలోచించకూడదు. ఖచ్చితంగా వాడిని గురుకుల పాఠశాలలో బాగా మద్దించేటువంటి వాళ్ళు ఎక్కడున్నారో చూసుకొని అలాంటి వాళ్ళ దగ్గర పెట్టేయాలి. మా ఇంట్లో ఎవరు వేదపాఠాలు చదువుకోలేదండి, మాకెందుకండి ఆ కర్మ అనుకోకూడదు. కాస్త బృహస్పతి బాగున్నట్ట ద్వితీయంలో, తృతీయ శనిని ఏమైనా కాస్త మార్చాలంటే లగ్నంలోనో ద్వితీయంలోనో బృహస్పతి ఉంటే కొంత సహాయం ఉంటుంది. రవి బాగుంటాడు ఒక్కొక్కసారి. దేది బాగుందో చూసి గ్రహం దానికి సంబంధించినటువంటి దారిలో కనుక పెట్టుకుంటే పిల్లలు మొదటి నుంచే 30 ఏళ్ళు వచ్చాక బుర్ర పట్టుకొని ఆలోచించి ఏమైందండి, ఏమీ కాలేదండి, మరి ఎలాగండి అనేటువంటి పిచ్చి ప్రశ్నలు లేకుండా జీవితం హాయిగా ఆనందంగా. పక్షులు ఎలా జీవిస్తాయి, పశువులు ఎలా జీవిస్తున్నాయి, వాటికి డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ లేదు అని మానవుడు విర్రవీగిపోతున్నాడు. వీడికి ఉన్న డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీతో ఏం చేసేట, ఏమీ లేదు, ఏమీ ఉండదు. అలా పక్షిలాగా హాయిగా ఆనందంగా జీవిస్తారు. ఎప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని సూచనగా తీసుకుని పిల్లల్ని పెంచుకుంటే. తీద్దాం. తర్వాత ఈ తృతీయ శని యొక్క అవగుణాలన్నీ చెప్పుకొని దీని రెమెడీని కూడా 1-2 మాటల్లో చెప్పుకున్నాం కనుక ఇక చతుర్థ శని చూద్దాం. చతుర్థంలో ఉన్నటువంటి శనీశ్వరుడు చతుర్థ భావం అనేటువంటిది ఏ కారకత్వాలు తీసుకుంటోంది? కుటుంబము, మాతృస్థానము, సుఖము, శయ్య, ఆసనము, వాహనము, ఇవన్నీ కూడా. అలాగే చతుర్థ స్థానం ముఖ్యంగా చెప్పేటువంటిది జీవితంలో చిట్ట చివరంకం. అంటే జన్మని ఆయుర్దాయాన్ని 4 భాగాలు చేసినట్లయితే 4వ భాగం గడిచేటువంటి తీరుతన్నులు శనీశ్వరుడు సూచిస్తాడు. కాబట్టి చతుర్థంలో శని ఉన్నప్పుడు ఉన్నటువంటి జాతకాల్లో వాళ్ళకి ఎలా ఉంటుంది? తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు క్రూరంగా ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారట ఇంట్లో. అన్లెస్ క్యాప్రికార్ను, ఎక్వేరియస్, లిబ్రా, సాటర్న్ నుండి అది 4th హౌస్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి, అది గనక లిబ్రాలోనో క్యాప్రికార్న్లోనో ఎక్వేరియస్లోనో 4th హౌస్ పడి అక్కడే సాటర్న్ కనుక ఉన్నట్లయితే తల్లిదండ్రుల యొక్క క్రూరత్వం కనపడకపోవచ్చు. అది ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి, ఆ లగ్నాల వాళ్ళకి, అంటే మళ్ళీ చెప్పుతున్నాను, తుల, మకర, కుంభాలు 4వ ఇల్లు కాకుండా ఉండేటువంటి వాళ్ళకి ఈ సూత్రం. అవి గనక 4వ ఇల్లు అయ్యి అక్కడ శనీశ్వరుడు ఉంటే గనక వాళ్ళకి తల్లిదండ్రులు క్రూరులు కాకపోవచ్చు, కానీ ముఖ్యంగా బృహస్పతి చేత కానీ చంద్రుడి చేత కానీ చెడిపోయారు అనుకోండి చతుర్థ శని గారు, ఇంకా ఈ పుట్టినవాడే క్రూరుడు, తల్లిదండ్రుల ఎడల ఇతగాడే చాలా ఏహ్యమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అవుతాడు. చెప్పలేము. అంటే ఎంతో దురదృష్టమైనటువంటి తల్లిదండ్రులు అయితే చతుర్థంలో శని ఉండి, ఇప్పుడు మనం చెప్పుకున్న రాసులు కాకుండా మిగతాది ఏదో చతుర్థం అయ్యి అక్కడ శనీశ్వరుడు ఉండి బృహస్పతి చేత కూడా వీలైనంత వరకు చెడిపోయి, ఉదాహరణకి బృహస్పతి శనీశ్వరుడు షష్టాష్టకం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మరి చెప్పుకోలేనంత అత్యద్భుతమైనటువంటి అవగుణం అది. అంటే వాడికి చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడు అన్నారు చూసారా, అలాంటి మూర్ఖత్వం ఉంటుంది. షష్టాష్టకాలు అనేటువంటివి మనం చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి. పరివర్తన యోగాలు ఎలాగైతే మనం ఒకసారి 1-2 సార్లు చెప్పుకున్నాం, దానికి సంబంధించి పద్మమ్మ గారు నోట్స్ కూడా పెట్టారు, చక్కని నోట్సు. అలాగా ఏ భావాధిపతుల మధ్య పరివర్తన జరిగితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో అలాంటిదే ఇది కూడా. బృహస్పతి, శనేశ్వరుడు, ఆ రెండిటికి ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో జాతకంలో చాలా చాలా విషయాలు మాట్లాడుతుంది. అది ఓన్లీ ఆస్పెక్ట్ బిట్వీన్ జూపిటర్ అండ్ సాటర్న్. కాంబినేషన్స్ ఉన్నాయి. సన్ అండ్ వీనస్
జూపిటర్ అండ్ సాటర్న్, మెర్క్యూరీ అండ్ సాటర్న్, మెర్క్యూరీ అండ్ వీనస్, ఇలా వీటి మధ్యలో ఉన్నటువంటి ఆస్పెక్ట్ని మనం వేరువేరుగా కనుక రాసుకోగలిగితే మనకి దీంట్లో జ్యోతిష ప్రకాశంలో రాజు మాస్టర్ చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ కాంబినేషన్స్ మనం కంపారిటివ్ స్టడీ ప్రకారం ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసి ఉంచుకోగలిగితే మనకి అత్యద్భుతమైనటువంటి దారి కనిపిస్తుంది ప్రిడిక్టివ్ అస్ట్రాలజీలో. అలా ఈ బృహస్పతితో పాటు చతుర్థ శని కనుక చెడిపోతే ఇతగాడే క్రూరుడై తల్లిదండ్రులకి అపకారం తలపెట్టడం అనేటువంటిది జరగవచ్చు. యూజువల్గా సాటర్న్ 4th హౌస్లో ఉండి జూపిటర్తో పాడైపోతే లేకపోతే సన్తో పాడైపోతే తండ్రితో విడిపోతాడు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైనటువంటి ప్రిడిక్షన్ చెప్తాను, నోట్ చేసి ఉంచుకొని అబ్జర్వ్ చెయ్యండి. అన్ని జాతకాలకి ఇంతే జరగాలని మాత్రం ఉండదు. 4th హౌస్లో సాటర్న్ నుండి సన్నుతో చెడిపోయాడు అనుకోండి, తల్లికి జన్మించుతాం, అందరం బాగానే ఉంది. ఇక్కడ కొంచెం ఒక చాలా ముఖ్యమైనటువంటి సమాచారం మాట్లాడుకోవాలి మనం. స్త్రీమూర్తులు క్షమింతురుగాక. తల్లి చెబితేనే తండ్రి రూఢి, అంతే, దానికి ఆర్గ్యుమెంట్ ఏం లేదు. డిఎన్ఏ ఉందండి, డిఎన్ఏ ప్రకారం చెక్ చేస్తామండి, సైంటిఫిక్ దానికి వెరిఫికేషన్ ఉందండి, క్షమించండి, ఇట్ ఇస్ ఆల్ ట్రాష్. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పూర్తిగా అంగీకరించాం. పక్కకు పెడితే తల్లి ఖచ్చితం, తల్లి సాక్ష్యం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశం. ఇక్కడ చతుర్థంలో శనీశ్వరుడు ఉండి రవి చేతిలో కనుక పూర్తిగా పాడైపోతే ఈ తల్లి ఏవో కారణాల వల్ల మిగతా వాళ్ళు ఎవరికీ తెలియకుండా ఈ పుట్టిన బిడ్డకి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, చతుర్థ శని వాళ్ళని వేరే దగ్గర ఇచ్చేసిందని అర్థం. అలాంటి అవకాశం ఉంది. అంటే ఇంకా క్లియర్ చేస్తాను నా ఉద్దేశాన్ని. సరోగసి అనేటువంటి ఒక విధానం ఉంది, అది లెజిటిమేట్, లీగల్గా అది ఒప్పుకున్నారు కూడా. బిడ్డలు లేరు, ఎవరికో జీవితం వెళ్ళట్లేదు, బాగా పేదరికంలో ఉన్నారు, వాళ్ళ బిడ్డని ఈవిడ కడుపులో మోస్తుంది, డెలివరీ అయిన తర్వాత వాళ్ళ బిడ్డను వాళ్ళకి అప్పచెప్పేస్తుంది, ఇంటికి వెళ్ళిపోతుంది. సరోగసి. ఆ సరోగసిలో పుట్టిన బిడ్డలు ఉంటారే, సాటర్న్కి సన్కి మధ్యలో బాగా ఇబ్బందులు కనిపిస్తాయి ఆ జాతకంలో. ముఖ్యంగా 4th సన్ కానీ 4th సాటర్న్ కానీ ఉండి, సన్ ఉంటే సాటర్న్తో చెడిపోయి ఉండాలి, సాటర్న్ ఉంటే సన్తో చెడిపోయి ఉండాలి, లేదా మూన్తో చెడిపోయి ఉండాలి. 4th సాటర్న్ నుండి మూన్తో చెడిపోయాడు అనుకోండి, జన్మించినటువంటి జనక మాత ఎవరు, తల్లి ఉందో తెలియదు, లేదో తెలియదు, వీలైన అవకాశం ఉన్నంత వరకు ఉండకపోవచ్చు కూడా. 4th సాటర్న్కి మూన్తోనూ సన్తోనూ ఉన్నటువంటి వేరే కాంబినేషన్స్లో వచ్చేటువంటి ఫలితాలు అవి. ఒక పక్కన రాసుకొని జాగ్రత్తగా సరోగసిలో పుట్టినటువంటి బిడ్డలు అంటే ఇన్ఫర్మేషన్ డేటా తెచ్చుకోవడం కష్టం అవుతుంది. కొంచెం ప్రయత్నించి డాక్టర్స్ని మంచి చేసుకొని, సాధారణంగా లేడీ డాక్టర్స్కి సంబంధించినటువంటి ఆ లోకంలో ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా. అలాంటి బిడ్డలు వాళ్ళు పుట్టిన టైము, వాళ్ళు పుట్టిన రోజు నోట్ చేసుకుని కామ్గా వచ్చి మనం చార్ట్ వేసుకుని అబ్జర్వ్ చేసుకోవాలి. డేటా కలెక్ట్ చేయడంలోనే ఈ పిహెచ్డి వివరాలన్నీ ఇలాంటివన్నీ కూడా డేటాల మీద ఆధారపడి ఉన్నాయి కదా, అంచేత జాగ్రత్తగా డేటా తెచ్చుకొని ముందుకెళ్ళాలి. తీస్తే 4th సాటర్న్ అంత దురదృష్టం ఇంకొకటి లేదు అని చెప్పారు పెద్దవాళ్ళు. ఎందుకంటే పాపం మంచివాళ్ళు అయ్యి ఉండొచ్చు కాక జాతకులు, మిగతా రవి, చంద్రుడు, బృహస్పతి, శుక్రుడు అవేవో చాలా చక్కని ప్రదేశాలు, చాలా చక్కని నవాంశాలలో ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాళ్ళని చూస్తే మనకి ఎంతో ఇష్టం, ఇలా ఉండాలిరా మనుషులంటే అనిపిస్తుంది, అంత మంచివాళ్ళు. కానీ చతుర్థ శని వల్ల ఏమవుతుందంటే ఏ విషయంలోనూ రాణించడానికి, ముందుకెళ్ళడానికి వీలు లేనటువంటి అడ్డంకులు, అంటే
ఒక మహానుభావుడైనటువంటి సద్గుణ సంపన్నుడైనటువంటి సద్గురువు కూడా అయ్యయ్యో వీరి ఎడల ఏమీ చేయలేకపోతున్నామే అని ఒక 2 నిమిషాలు ఆలోచిస్తాడట. అంత సద్గుణ సంపన్నుడైన సద్గురువు సంపూర్ణ వేదాంతి అయి యోగి అయి ఉంటాడు. ఆయనకి సుఖము లేదు, దుఃఖము లేదు, నష్టము లేదు, లాభము లేదు, ఏదీ లేదు ఆయనకి. కానీ ఇలాంటి వాళ్ళ ఎడల ఆయన కూడా ఒక 2 నిమిషాలు ఆలోచిస్తాడట. అరే రే వీళ్ళకి ఎంత చేద్దామన్నా ఏం చేద్దామన్నా అవ్వట్లేదే. 4th శాటర్న్లో ఉన్నటువంటి ఇబ్బంది. కరెక్ట్గా 4th డిగ్రీస్ మీద శాటర్న్ ఉంటుండగా పెళ్లి ముహూర్తం పెట్టకండి అయ్యా అన్నారు. జాగ్రత్తగా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాల్సిన విషయాలు. అదృష్టవశాత్తు ఏదో ఈ బుర్రకి కొంచెం గుర్తుండడం వల్ల, పుస్తకం చదువుతుంటే మిగతా విషయాలు గుర్తురావడం వల్ల మీ అందరితో షేర్ చేసుకోగలుగుతున్నాను. వివాహం ముహూర్తం పెట్టాం, 4th హౌస్కి 7th హౌస్కి సంబంధం ఏముంది అనిపిస్తుంది. చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. 4వ ఇంటి దగ్గర నుంచి 4, 5, 6, 7, 4వ ఇంటి దగ్గర నుంచి కేంద్రం అయింది 7వ ఇల్లు, అంతే కదా. 1, 4, 7, 10 అంటే 7కి ఏమవుతుంది? 7కి 10 అవుతుంది. 4, 10 అంటే ప్రొఫెషను, తుంగము, తుంగస్థానము. అంచేత 4th హౌస్లో కనుక శాటర్న్ ఉంటుండగా వివాహ ముహూర్తం వస్తే చాలా ప్రమాదం. సాధారణంగా అలా రావు పంచాంగంలో. ఎంత మనం మళ్ళీ వెతుకుదాం అనుకున్నా ఇంత దారుణమైన ముహూర్తాలు ఎవరు ఇవ్వరు, ఏ పంచాంగంలోనూ ఇవ్వరు. ఎక్కడో మన దురదృష్టవశాత్తు ప్రింటింగ్ మిస్టేక్ ఏదో జరుగుతుంది, లేదా ఒక్కొక్కసారి పంచాంగకర్త యొక్క పొరపాటు కూడా కావచ్చు. ముహూర్తం అంటే చాలా జాగ్రత్తగా క్యాల్కులేట్ చేస్తారు. రవి నుంచి చంద్రుడు ఉండేటువంటి నక్షత్రం అంటే ముహూర్తపు రోజున రవి ఏ నక్షత్రంలో ఉన్నాడో అక్కడ నుంచి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో 3 నక్షత్రాల చొప్పున విడదీసి 9 సెట్లు, 9 రకరకాల ఫలితాలు ఇస్తుంది ముహూర్త శాస్త్రం. అంటే రవికి చంద్రుడికి ఉన్నటువంటి దూరాన్ని బట్టి ఇస్తుంది. రవి ఉన్న నక్షత్రం నుంచి ప్రథమ 3 నక్షత్రాలు, మొదటి 3 నక్షత్రాలు పూర్తిగా నిష్ఫలం, మిగతా తర్వాత ఉన్నటువంటి 3 నక్షత్రాల్లోనూ అర్ధఫలం. ఇలాగా ఇంకా వివరంగా ఉంటుందనుకోండి. చెప్తున్నా, ఏ ముహూర్తానికి రవి నుంచి శని ఎంత దూరంలో ఉండాలి, చంద్రుడి నుంచి శని ఎంత దూరంలో ఉండాలి, ముఖ్యంగా ఏవి అడ్డు రాకూడదు. అంటే డూస్ కన్నా డోంట్సే ఎక్కువ చెప్తుంది ముహూర్త శాస్త్రం. వాటిలన్నిటిలో ఈ చతుర్థ శని అనేటువంటిది ముఖ్యంగా గృహప్రవేశానికి కానీ వివాహానికి కానీ. అంటే నేను చెప్తున్నది 4th హౌస్ కస్ప్. 4th హౌస్ కస్ప్కి 2 degrees ± శాటర్న్ ఉండకుండా చూసుకోండి, అది ముఖ్యం. 5-6 డిగ్రీలు అటున్నా ఇటున్నా, ముఖ్యంగా శాటర్న్ని దాటిపోయిన తర్వాత 4th హౌస్ కస్ప్ ఉండేలా చూసుకోండి. శని 10 డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి, 4వ ఇంటి కస్ప్ కాస్త సుమారు 16 డిగ్రీల్లో ఉండేటట్టుగా చూసుకోండి, అప్పుడు ఇబ్బంది ఉండదు. ఇలాంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. ఈ 2 గ్రహాలతో కనుక 4th శాటర్న్కి మ్యాలిగ్నెన్సీ ఉందనుకోండి, బాగా మ్యాలిఫిక్ ఆస్పెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఇక ఆ దారిద్ర్యానికి అంతుండదు. ఒక్కొక్క జాతకం మనకి అంటే హిడెన్ ఆస్పెక్ట్స్ ఇన్ ది చార్ట్ అంటాడు ఎల్ఎన్లియో. అవి కనపడవు, వచ్చిన బాధ మనం ఏదో భూతద్దం వేసి వెతికితే తప్ప కనపడవు, దాక్కుంటాయి ఆ ఆస్పెక్ట్స్. 2nd హౌస్లో జూపిటర్ ఉన్నాడు, లేకపోతే 2nd హౌస్లో వేనస్ ఉన్నాడు, 6th హౌస్లోనేమో జూపిటర్ ఉన్నాడు, 2nd వేనస్, 6th జూపిటరు, 11th హౌస్లో ఏదో సన్ను. ఇలాగా అత్యద్భుతమైనటువంటి జాతకం. బాగుందిరా బాబు, ఇక వీళ్ళకి వేసి వేయిగా ఉంటుంది, వీళ్ళ ఇంట్లో ఎంత గద్దనం ఉందో మనం లెక్క పెట్టలేం అనిపించేస్తుంది మనకి. ఆధిపత్యాలు కూడా చాలా బాగున్నాయి, స్థితులు చాలా బాగున్నాయి. 4th హౌస్లో శాటర్న్ కూర్చున్నాడు, చూసుకోలేదు మనం. కరెక్ట్గా 4th డిగ్రీల మీద కూర్చున్నాడు. అది శనికేమో ఏదో సామెత చెప్పినట్టు నీచస్థానం, మేషం. అసలే మేషంలో శని ఇంతకుముందు చెప్పుకున్నాం, సినిక్
ఎవరితో మాట్లాడడం ఏం లేదు. ఆ ప్రొఫెసరు చాలా హైలీ నాలెడ్జ్డ్. సాటర్న్ యారిస్లో ఉన్నట్టు అంటే అత్యద్భుతమైనటువంటి శాస్త్ర విదూషకుడు, అదే ఆ, పండితుడు, మహాపండితుడు. కానీ ఎవరితో మాట్లాడు, ఎవరితో కలవడు, ఓ మూలకు విసిరేసినట్టు ఉంటుంది జీవితం. అది 4th హౌస్ అయింది అనుకోండి, ఇక మరి చెప్పక్కర్లేదు. అందరితో పాటు ఈయనకి 2 లక్షల జీతం వస్తుంది, 2000 కూడా ఇంటికి ఇచ్చారు. ఏదో కారణాల్లో మిస్ అయిపోతూ ఉంటుంది. జీతం వచ్చిన మర్నాడే మళ్ళీ 20,000 అప్పు చేస్తాడు దేనికో. అలా ఉంటుంది. 4th సాటర్న్ కనుక 2 గ్రహాలతో చెడిపోతే, 3 గ్రహాలతో చెడిపోతే ఇంకా దారుణం. అలా 4th హౌస్ సాటర్న్ నుండి ముఖ్యంగా లగ్నాధిపతితో చెడిపోయిన జాతకాలకి గుర్తుపెట్టుకోండి, జన్మం ప్రారంభంలోనే లంగ్స్ చెడిపోయి ఉంటాయి, ఆయాసం ఇబ్బంది ఉంటుంది, మొదట్లోనే ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా తీయాలి, చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. 4th హౌస్ సాటర్న్ నుండి లగ్నాధిపతితో చెడిపోతే. ఎందుకు ఆయాసం మాట ఇక్కడ ఎందుకు మాట్లాడారు అంటే, కాస్మిక్ 4th హౌస్ క్యాన్సర్ కాబట్టి, అది హృద్రోగాన్ని కాకుండా లంగ్స్కి సంబంధించినటువంటి రోగాన్ని సూచించే రాశి కాబట్టి, అక్కడ ఉన్నటువంటి శని ఇచ్చేటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో ఇక్కడ 4th హౌస్ సాటర్న్కి పూర్తిగా వర్తిస్తుంది. కాబట్టి రాశిశీలాధ్యాయానికి భావశీలాధ్యాయానికి అవినాభావ సంబంధం ఉంటుంది. కొంచెం ఓపికగా మనం ఇలా చిన్న పొర విడదీసుకుని చూసుకోవడమే. కొన్ని ఇంకా విశేషమైనటువంటి లక్షణాలు కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. అవి కాకుండా బేస్ లైన్స్ అన్నీ కూడా కాస్మిక్ చార్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి రాసులు మేషం నుంచి మీనం వరకు 1 నుంచి 12 వరకు మార్చేసి ఉన్నట్లయితే, ఏ రాశికి ఏ భావ ఆధిపత్యం కాలపురుషుడికి నిర్ణయించబడిందో అదే భావం ఇక్కడ మనం, అక్కడ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇక్కడ భావంలో ఉంటే, అదే భావంలో ఉంటే ఆ ఫలితాలు దగ్గరగా ఉంటాయి. ఈ సూత్రం రాసి పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత వీళ్ళు ఏదైనా ప్లాన్ చేద్దామంటే 4th సాటర్న్ వాళ్ళు ఇంకెవరి చేతైనా ప్లాన్ చేయించాలండి. ఇప్పుడు వీళ్ళ ఉద్యోగము, వీళ్ళ వ్యాపారము, వీళ్ళ యొక్క సమస్తము కూడా వీళ్ళు ప్లాన్ చేయకుండా ఇంకొకళ్ళు ఎవరినైనా సపోర్ట్ తీసుకోవాలి. ఎప్పుడైనా అవగుణం ఉంది జాతకంలో అంటే వదిలేస్తామేంటి? ఎవడో తెలియక ఉన్నటువంటి కొన్ని గ్రంథాల్లో చెప్పారు, అది అడవిలో తీసుకెళ్ళి విడిచిపెట్టేయండి వీడిని అన్నట్టు జాతక కథల్లో అక్కడక్కడ దొరుకుతుంది. అదేమిటో రాశారు, మరి ఎందుకో మనకు తెలియదు. చాలా పెద్దవాళ్ళు చెప్పినటువంటి కథలే కాదనం. మరి అడవిలో మనిషిని వదిలేసిందా ఆపాడు దానికోసం ఇంత జాతక శాస్త్రం ఎందుకు రాయడం? అలా వదిలేయకూడదు. అడవిలో వదిలేయండి, చంపేయండి అంటే తప్పది. అలా కాదు. చతుర్థంలో శని ఉంటుండగా పుట్టినటువంటి వాళ్ళు, ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటే, వాళ్ళ యొక్క ప్రతి విషయము కూడా వాళ్ళు ఏది సంకల్పించకూడదు. వాళ్ళు ఏ విధమైన సంకల్పానికి అర్హులు కాదు. కనుక ఇంకొకళ్ళు ఎవరికో వాళ్ళ జీవితం మొత్తం అప్పచెప్పి వాళ్ళ యొక్క నీడలో వీళ్ళు బతకాలి. చేసుకోవాల్సిన పని అది, గొప్ప పని. అప్పుడు ఏ విధమైనటువంటి ప్రభావము వీళ్ళ మీద ఉండకుండా, సంకల్పం ఇంకొకళ్ళది, వీళ్ళు కేవలం కూలివాళ్ళుగా వాళ్ళు చెప్పినటువంటి పని చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా సక్సెస్ ఉంటుంది, ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. అలా చేసుకోవాలి. అంచేత ఈ మరి చతుర్థ శని ఉన్నటువంటి వాళ్ళు ది బెస్ట్ దేనికండి అని ఒక ప్రశ్న వేస్తాం మనం. ఇలా ఉంటే ఇంత చెప్తే మరి అడగాలి కదా. 4th సాటర్న్ వాళ్ళు సన్యాసాశ్రమానికి చాలా అత్యద్భుతమైనటువంటి ఆస్పెక్ట్. చాలా చక్కగా, అంటే దానికి మాస్టర్ ఏం చెప్పారంటే, ఒక 100-150 జన్మలలో గడించినటువంటి సన్యాస లక్షణము, సద్లక్షణం ఏదైతే ఉందో, సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణము, ఆ జీవిత గమనం ఏదైతే నిర్ణయించబడిందో గ్రంథంలో మనకి, ఆ ప్రకారం ఇక్కడ వీళ్ళ జీవితం ముందుకెళ్తుంది. 4th సాటర్న్ ఉంటుండగా ఉన్నవాళ్ళు నేను సన్యాసం స్వీకరిస్తాను అనుకోగలిగితే నిజంగా వాళ్ళు స్వీకరించినటువంటి సన్యాసం సక్సెస్ అవుతుంది. అది అందుకని దాన్ని
ఆధారంగా తీసుకుని ఈ భావశీలాధ్యాయంలో చతుర్థ శనికి సన్యాసాశ్రమము అనేటువంటిది నిర్ణయించబడింది. ఇక తర్వాత పంచమ శనిని నెమ్మదిగా వచ్చేటువంటి తరగతుల్లో పంచమాది భావాల్లో శని జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.